కార్లో క్రూజ్ కంట్రోల్ ఎలా చేయాలో అనేది చూద్దాం. దిస్ ఈజ్ టాటా ఆల్ట్రోజ్ XZ Plus మోడల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ప్రెస్ క్రూజ్ కంట్రోల్ బటన్. ఇక్కడ ఉంది కదా, ఇది ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ క్రూజ్ అని పడుతుంది డిస్ప్లేలో. ఆ తర్వాత మనం ఒక స్పీడ్కి వెళ్ళిన తర్వాత ఈ స్పీడ్లోనే మనం వెళ్దాము అని డిసైడ్ అయిన తర్వాత ఇక్కడ డౌన్ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే అది మనం ఎంతైతే ఆ స్పీడ్ పోతున్నామో ఆ స్పీడ్లో ట్రిగ్గర్ అయిపోతుంది. చూడండి 44 km/h, అంటే అంతలో సెలెక్ట్ చేసిన నేను. సో మనం ఇక ఏం క్లచ్ ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్సిలేటర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు, సేమ్ స్పీడ్లో వెళ్తుంది బండి. ఈ క్రూజ్ కంట్రోల్ని మనం వాడడం వల్ల మనం హైవేస్ మీద వెళ్ళేటప్పుడు ఒకటే స్పీడ్లో వెళ్దామని అనుకుంటే ఈ క్రూజ్ కంట్రోల్ మంచిగా పనిచేస్తుంది. మనం పెట్టుకున్న ఆ స్పీడ్లోనే వెళ్తూ ఉంటుంది. సో మనకు మైలేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ఎప్పటికీ గేర్లు వేయడం తీయడం అలా ఏమి ఉండదు కాబట్టి మైలేజ్ మంచిగా కొంచెం ఎక్కువ ఇంక్రీజ్ అవుతుంది. అట్లనే మనం ఏదైనా సడన్గా అడ్డొచ్చింది ఆగాల్సి వచ్చేస్తే అప్పుడు మనం బ్రేక్ వేసినట్లయితే క్రూజ్ కంట్రోల్ అనేది ఆగిపోతుంది. మళ్ళీ ఎప్పట్లాగానే ఏదాదిగా నడుపుకోవచ్చు అన్నట్టు. సో అట్లా ఉంటుంది.